ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్ తరాలకు వెలుగులు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు 50% నుంచి 60% మన ప్రభుత్వ పాఠశాలలో చదివేవారికే వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ని లాభాలున్నాయో ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వ పాఠశాల వర్సెస్ ప్రైవేటు పాఠశాల, ఒక చక్కటి విశ్లేషణ అందరి కోసం. అడ్మిషన్ ఫీజు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు అసలు ఉండదు, కానీ ప్రైవేటు పాఠశాలల్లో భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు. పేద విద్యార్థులకు భారం లేకుండా ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్య లభిస్తుంది. అదే ప్రైవేటు సంస్థల్లో ప్రతి నెల ట్యూషన్ ఫీజు కట్టాలి. పర్యవేక్షణ. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది. ప్రైవేట్లో ఇది నామమాత్రమే. స్థలం. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు ఉంటాయి, కానీ ప్రైవేటు పాఠశాలల్లో తరచుగా ఇరుకైన గదుల్లోనే తరగతులు జరుగుతాయి. ఆట స్థలం. పిల్లల శారీరక ఎదుగుదలకు ప్రభుత్వ బడుల్లో విశాలమైన ఆట స్థలాలు ఉంటాయి. ప్రైవేట్లో ఇవి చాలా తక్కువ. వెంటిలేషన్. ప్రభుత్వ పాఠశాల భవనాలు మంచి గాలి, వెలుతురు వచ్చేలా ఉంటాయి. ప్రైవేటు గదుల్లో సరైన వెలుతురు ఉండదు. యూనిఫామ్. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ అందిస్తుంది, కానీ ప్రైవేట్లో తల్లిదండ్రులే కొనుగోలు చేయాలి. మధ్యాహ్న భోజనం. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తుంది. ప్రైవేట్లో ఈ సదుపాయం ఉండదు. స్కాలర్షిప్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్షిప్లు అందుతాయి. ప్రైవేట్ విద్యార్థులకు ఇవి రావు. బోధనా విధానం. ప్రభుత్వ బడుల్లో కృత్యాధార పద్ధతి ద్వారా సృజనాత్మక బోధన సాగుతుంది. ప్రైవేట్లో కేవలం భట్టి పట్టించే పద్ధతి, రోట్ లెర్నింగ్ ఉంటుంది. వ్యక్తిత్వం. విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాల కృషి చేస్తుంది. ప్రైవేట్లో వ్యక్తిత్వ వికాసం పరిమితంగా ఉంటుంది. ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత అర్హతలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రైవేట్లో తక్కువ మందికి మాత్రమే సరైన అర్హతలు ఉంటాయి. ఉద్దేశ్యం. ప్రభుత్వ లక్ష్యం సేవాభావంతో ఉచిత విద్యను అందించడం, కానీ ప్రైవేట్ సంస్థల ప్రధాన ఉద్దేశ్యం ధనార్జన మాత్రమే. అభివృద్ధి. శారీరక, మానసిక, సాంఘిక అభివృద్ధికి ప్రభుత్వ బడులే సరైన వేదిక. ప్రైవేట్లో అన్ని రకాల అభివృద్ధి సాధ్యం కాదు. రికార్డులు. విద్యార్థుల రికార్డులు ప్రభుత్వ బడుల్లో భద్రంగా ఉంటాయి. ప్రైవేట్లో వాటి భద్రతకు గ్యారంటీ ఉండదు. పుస్తకాలు. ప్రభుత్వమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇస్తుంది, కానీ ప్రైవేట్లో అధిక ధరకు కొనాల్సి ఉంటుంది. అభ్యసనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఆనందకరంగా సాగుతుంది. అదే ప్రైవేట్లో విద్యార్థులకు అభ్యసనం బాధాకరంగా అనిపించవచ్చు. సిలబస్. ప్రభుత్వ బడుల్లో సిలబస్ను ప్రామాణికంగా, సకాలంలో పూర్తి చేస్తారు. ప్రైవేట్లో హడావుడిగా పూర్తి చేయడం జరుగుతుంది. ఆరోగ్యం. విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తారు. ప్రైవేట్లో ఈ సదుపాయం లేదు. మానసిక ఒత్తిడి. ప్రభుత్వ బడుల్లో పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు, కానీ ప్రైవేటు పాఠశాలల్లో నిరంతరం ఒత్తిడికి గురవుతుంటారు. జీవితం. ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థి ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ప్రైవేటు విద్యార్థి చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయే ప్రమాదముంది. ఇటువంటి మంచి వీడియోల కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ టీచర్స్ గైడ్.